హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ కర్రీని చాలా రుచిగా మరింత సులువుగా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను. గుత్తి వంకాయ కర్రీ కాస్త లెంగ్దీ ప్రాసెస్, టైం టేకన్ అనిపిస్తుంది కదా. కాకపోతే నేను చెప్పే ఈ టిప్స్తో మీరు ఫాలో అయితే చాలా ఈజీగా చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు. ఈవెన్ మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ తయారు చేయడం కోసం ఎంత హడావిడిగా ఉన్నా కూడా ఈ పద్ధతిలో కనుక చేస్తే చాలా రుచికరంగా చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. మరి ఈ గుత్తి వంకాయ కూరని మరింత ఈజీగా సులువుగా ఎలా తయారు చేసుకోవాలో ఇంక చూసేద్దాం రండి. ముందుగా ఈ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వెడల్పాటి కుక్కర్ పెట్టుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకోండి. వీటిని 3-4 నిమిషాల పాటు దోరగా వేపించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే మరో 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. దోరగా వేగాక ఇప్పుడు దీనిలోకి 3 యాలకులు, 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ఈ విధంగా వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు వేపించుకోండి. ఇప్పుడు 6-7 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి. ఈ కర్రీలో జీడిపప్పు వేస్తే రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇవి కొంచెం 2 నిమిషాలు వేగిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. ఈ నువ్వుల్ని కూడా లో ఫ్లేమ్ లో ఇవి చిటపటం అనేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇందులో కొబ్బరి కూడా వేస్తారండి, నేనైతే వేయలేదు. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే కనుక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా అన్ని మసాలా దినుసులన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇలా చల్లారబెట్టుకుని మసాలా దినుసులన్నీ వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేయండి. అలాగే 6-7 వెల్లుల్లి రేకులు కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకుని అలాగే 2 ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఇదంతటినీ కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకి కర్రీకి ఎంతైతే ఉప్పు పడుతుందో అదంతా కూడా ఇప్పుడే మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, మనం తినే కారానికి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసి ఇదంతా కూడా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుని మసాలాని పక్కన పెట్టండి. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు ఇలా వంకాయలను తీసుకున్నాను. నేను వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేశాను. నేను మీకోసం ఇక్కడ ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా నిలువుగానే అడ్డంగానే మనం ఎలాగైతే కామన్ గా గుత్తి వంకాయ కట్ చేసుకుంటామో సేమ్ అదే పద్ధతిలో కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నూరుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. మన అమ్మమ్మ కాలంలో గుత్తి వంకాయ కర్రీ ఎలా అయితే చేస్తారో నేను కూడా అలాగే చూపిస్తున్నాను. కాకపోతే ఇప్పుడున్న మన బిజీ లైఫ్ లో కొంచెం అన్ని పనులు కూడా ఫాస్ట్ గా అవ్వాలి కదా, అందుకోసం ఇది పద్ధతి అయితే మార్చలేదు కానీ క్విక్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ఇదే మాదిరిగా అన్ని వంకాయలని కూడా ఇలా మసాలాతో స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న ఈ ప్లేట్ ని పక్కన పెట్టండి. నేను ఇలా స్టఫింగ్ చేసుకోగా నాకు ఈ మసాలా ముద్ద అయితే మిగిలింది. దీన్ని కర్రీలో యాడ్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి కుక్కర్ పెట్టుకుని 6-7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసుకుని అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి. చివరిలో 1/2 స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకుని మీకు నచ్చితేనే వేసుకోండి ఇంగువ. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా బాగా వేపించుకోవాలి. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలను ఈ విధంగా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయలు ఇలా వేసుకున్న తర్వాత ఇందాక మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకుంటూ కనీసం 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల వంకాయ అన్నది ఆయిల్లో చక్కగా వేగి అలాగే మనం వేసిన మసాలా ముద్ద కూడా ఆయిల్లో బాగా వేగి కూర అన్నది మంచి టేస్ట్లో కుదురుతుంది. ఇలా 2 నిమిషాలు బాగా వేపించుకున్న తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దీనివల్ల వంకాయలకి మనం వేసిన ఉప్పు, కారం, మసాలాలు చక్కగా పడతాయి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీనిలోకి గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకుందాం. ఈ కర్రీకి ఎక్కువ వాటర్ పట్టవండి, 200 ml వరకు వాటర్ పడతాయి. అలాగే పులుపు కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేయండి. కొంతమందికి గుత్తి వంకాయ కూరలో పులుపు అన్నది నచ్చదు, అలాంటి వాళ్ళు ఇది వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని 1 విజిల్ వస్తే సరిపోతుందండి. మరి 2-3 విజిల్స్ వచ్చేస్తే వంకాయ అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది.
ఇక్కడ ఒక విజిల్ వచ్చాక ప్రెషర్ పూర్తిగా పోయాక చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇది కొంచెం చల్లారే కొద్దీ ఇంకొంచెం గట్టిపడుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే మరో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేయండి. అంతేనండి, ఇలా కుక్కర్లో తయారు చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా క్విక్గా అయిపోతుంది. అలాగే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కర్రీ చపాతీ, రైస్, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.